హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అండి, వారి సైడర్స్ అండ్ వ్లాగ్స్కి స్వాగతం అండి. ఇది మొన్న 13th అయితే ఊరైతే వెళ్ళామండి, విలేజ్కి. వెళ్ళినప్పుడైతే షూట్ చేశాను అనమాట అండి. మార్నింగ్ ఎంతో మంచు పడిందో చూసారు కదా. అలాగే ఆ రోజు మార్నింగ్ టిఫిన్ అయితే చేసి బయలుదేరామండి. నా కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో కూడా మీకు చూపిస్తున్నాను ఇక్కడ. ఇక్కడైతే అట్టు వేస్తానండి, పిల్లలు తింటారనేసి. ఇక్కడ చూసారు కదండి, ఇలా అయితే డెకరేట్ చేసుకున్నానండి. మా విలేజ్ వచ్చామని చెప్పాం కదండి, మా పెరట్లో కనకాంబరం చెట్లు ఉన్నాయండి. ఆ చెట్ల మీద అయితే సీతాకోక చిలుక ఎలా వాళ్తుందో చూసారు కదా. అది క్యాప్చర్ చేశానమాట క్లిప్. చూడండి ఎంత బాగుందో, చక్కగా వాళ్తుంది. కొంతమంది అయితే ఏలు పెట్టి కూడా ఇలాంటి వీడియోలు చేస్తున్నారండి. ఇది ఒరిజినల్ వీడియో అన్నమాట. విలేజెస్లో అన్నీ కూడా న్యాచురల్గా ఉంటాయండి. నేను కొన్ని వీడియోలు అయితే తీసాము, అవి అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి, చాలా చక్కగా ఉంటాయి అన్నమాట. అవి చూస్తే మనకి మనసుకు పులకరించిపోతుంటుంది మనసు, అంత బాగుంటుంది అన్నమాట. ఇక్కడైతే మా వారైతే ఫొటోస్ తీయించుకున్నారండి మా బాబు చేత. ఇక్కడ చూడండి, వాడు కాలువలో చాలా చక్కగా ఆడుకుంటున్నాడు. ఇవన్నీ కూడా న్యాచురల్గా ఉంటాయండి. ఇదే షూటింగ్ ప్లేస్లు కూడా ఎక్కువగా కూడా ఈస్ట్ గోదావరి వచ్చి తీస్తూ ఉంటారండి మూవీస్ కూడా. చాలా బాగుంటుంది. చాలా చక్కగా ఆడుకుంటున్నాడండి. ఇలా ఎక్కడన్నా ఆడుకోవడానికి ఉండదు అనమాట, అంత బాగుంటుంది. ఇక్కడైతే అమ్మ అయితే సున్నపొడం అయితే ఒక గిన్నెలోకి వేసి సున్నుండలు అయితే చేస్తుందండి. చూడండి ఎలా చేస్తుంది ఏంటనేది. ఆల్రెడీ అమ్మ అయితే ఇందులో బెల్లం కలిపేస్తుందండి సున్నిపొడంలోని. ఇంకా నెయ్యి వేసి ఇప్పుడు ఉండలు అయితే చేస్తుంది. మేమైతే సంక్రాంతికి వెళ్ళలేదండి, సెలవులు లేకపోవడం వల్ల అయితే వెళ్ళలేదు. అయితే మాకు కోసమని ఉంచేసింది అమ్మ. ఇప్పుడైతే చేసి మాకు ఇచ్చింది. 2 రకాల ఉండలు చేసిందండి. ఒకటి వైట్ ఉండ, ఒకటేమో ఇదండి గోధుమ నూక ఉండ, ఒకటి అదే మినప సున్నుండ ఒకటి చేసి ఇచ్చారండి. ఒకటే వీడియో తీసాం, రెండోది తీయలేదనమాట. చూస్తూ ఉండండి. చెల్లి వాళ్ళకి కూడా ఇచ్చేసారండి. వాళ్ళు పండగకి వచ్చి వెళ్ళిపోయారనమాట, వాళ్ళకైతే ఇచ్చేసారు. ఇప్పుడు నాకైతే స్వీట్ను ఇది కూడా పెట్టారనమాట అండి. ఇంకా ఎక్కువ నెయ్యి వేసి కలపాలండి, అది ముద్ద అవుతుంది అనమాట. ఇది ఎర్లీ మార్నింగ్ ఒకటి తిన్నా కూడా చాలా బలమంటండి. అందుకని మా అమ్మ అయితే ముగ్గురికి కూడా ఇలా చేసి ఇచ్చిందండి. ఇప్పుడు ఉండలు అయితే చేస్తుంది, చూస్తూ ఉండండి.
ఏవైనా ఇచ్చినా కూడా ముగ్గురికి సమానంగా ఇస్తుందండి అమ్మ. అలాగే ఇప్పుడు కూడా అలాగే చేస్తుంది. చూడండి ఇంకా నెయ్యి పడిందనమాట. ఇప్పుడైతే ఉండలో ఇంక చేస్తుంది. తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చేసేస్తుంది అమ్మ, చూస్తారు కదా ఆ సైజ్ తీసుకుని చేస్తుంది. మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఉండలు అయితేను. ఇంకొంచెం చేస్తుంది. ఇక్కడైతే మా వారు పంట చేలుకి వెళ్ళారండి. మా పొలంలోకి వెళ్ళారనమాట. వెళ్ళినప్పుడు ఈ క్లిప్ అయితే తీసుకొచ్చారు. చాలా బాగుంది కదండి పంట చేలు పచ్చగా. కోనసీమ అంటేనే పచ్చదనం. ఇక్కడైతే విజయనగరం పెళ్ళికైతే వెళ్ళారండి. వెళ్ళినప్పుడు అక్కడ రామబాణం దగ్గర ఈ స్క్రీన్ మీద వేస్తారు కదండి ఆంజనేయ స్వామిది, అదైతే క్లిప్ తీసుకొచ్చారండి. మీరు కూడా చూస్తారని ఇందులో ఇంక్లూడ్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుంది. నచ్చితే లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తారు కదండి ఎంత బాగుందో. ఇక్కడ విజయనగరంలో ఉంటుందండి. ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఇందులో అయితే 50 నుంచి 100 వరకు అయితే చార్జ్ చేస్తారండి. సాయంకాలం సమయం మాత్రం వేస్తారు. స్క్రీన్ వల్ల చాలా బాగుంటుందండి. ఆంజనేయ స్వామి కూడా పెద్దగా ఎత్తు ఎక్కువగా ఉంటుందన్నమాట. చూడండి, వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. స్క్రీన్తో పాటు వాయిస్ కూడా ఉంటుందండి. కాకపోతే నేను కాఫీ రేట్ పడుతుందని నేనైతే మ్యూట్లో పెట్టేశానండి. చాలా బాగుంటుంది. మామూలుగా సాంగ్స్ తోటి అలా స్టోరీతో కూడా వేస్తారు ఇది. చూస్తూ ఉండండి. చూసారుగా మధ్య మధ్యలో అయితే స్క్రీన్ మీద ఆంజనేయ స్వామి వస్తున్నట్టు వెళ్తున్నట్టు ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఫ్రెండ్ అయితే తన కొలిక్ మ్యారేజ్కి అయితే వెళ్ళారండి. వెళ్ళి వేలో ఉందంట. వెళ్ళినప్పుడు అలా దర్శనం చేసుకుని ఇంకా చూసేసి వెళ్ళారండి. ఇంకా నాకు కూడా చూస్తాననేసి ఇంకా అలాగా వీడియో తీసుకొచ్చారు. మీరు కూడా చూస్తారని అయితే ఈ క్లిప్ అయితే యాడ్ చేస్తున్నానండి. దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది.
చూసారు కదండి, చాలా అంటే చాలా బాగుంది. పంచభూత ఆంజనేయ స్వామి మాట. చూడటానికి 2 కళ్ళు చాటలేదు, చాలా అంటే బాగుంది. ఇది ఒక్కసారి వేస్తారండి, నైట్ 7కి స్టార్ట్ చేస్తారనుకుంటాను. చూడండి. ఇక్కడైతే పైడిమమ్మ అమ్మవారి పరిసర జరుగుతుందండి. ఇక్కడ చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను, చూడండి.